వక్షస్థల నిత్యవాస రసికా తక్షాంతి సంవర్ధిని పద్మాలంకృత పాణి పల్లవయుగా పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలా భగవతి వందే జగన్మాతరం పద్మావతి పాహి అలమేల్ మంగ పద్మనాభ ప్రియ అలమేల్ మంగ పద్మోద్భవ పాహి అలమేల్ మంగ పద్మాలయ పాహి అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి హరి ప్రియ అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి మాం పాహి అలమేల్ మంగ సుప్రసన్న పాహి అలమేల్ మంగ సముద్రతనయ పాహి అలమేల్ మంగ సురపూజిత పాహి అలమేల్ మంగ సరోజహస్తాదేవి అలమేల్ శ్రీమన్నారాయణపుర సామోదిత గగనరాజ సత్పుత్రీ హృద్దామ వినూత్న వివాహ ప్రీమూర్తి ప్రసన్న వెంకటేశ్వర దేవా. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి దేవదేవుడు శ్రీ వెంకటేశ్వరుడు శ్రీనివాసుడు నారాయణవనంలో పద్మావతి అమ్మవారిని పరిణయం ఆడినటువంటి అత్యద్భుతమైనటువంటి సన్నివేశం భక్తలోకానికి ఎంతో ఆనందదాయకమైనటువంటి సన్నివేశం. అమ్మవారు తిరుచానూరుగా తిరుసుఖనూరుగా అలమేలుమంగాపురంగా జగత్ప్రసిద్ధిగాంచినటువంటి ఆ నగరంలో వేంచేసి ఉన్నారు. పద్మసరోవరంలో ఆవిర్భవించినటువంటి అలర్మేల్మంగ ఆ తల్లిని దేవదేవుడైనటువంటి శ్రీనివాసుడు వివాహం చేసుకున్నటువంటి ఆ వైభవాన్ని పాంచరాత్ర ఆగమోక్త ప్రకారంగా సంప్రదాయబద్ధంగా తిరుచానూరులో అర్చక స్వాములు నిర్వహించడం భక్తలోకానికి ఆత్మానందదాయకమైనటువంటి సన్నివేశంగా మనం భావిస్తూ ఉంటాము. అటువంటి పద్మావతీదేవి యొక్క కళ్యాణం పద్మములో ఆవిర్భవించినందువల్ల పద్మావతీదేవి ఆకాశరాజపుత్రి ధరణీదేవి కుమార్తె వీరు సలక్షణంగా సంప్రదాయబద్ధంగా కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీనివాసునికి అమ్మవారినిచ్చి వివాహం చేసినటువంటి ఆ కళ్యాణ మహోత్సవాన్ని ఆ కళ్యాణ సన్నివేశాన్ని దేవతలంతా కూడా తిలకించి పులకించారు. అటువంటి జగన్మంగళదాయిని అయినటువంటి పద్మావతీదేవి సౌభాగ్య మూర్తి అయినటువంటి పద్మావతీదేవి నూతన వధువుగా నూతన వరుడైనటువంటి శ్రీనివాసుని కళ్యాణం చేసుకున్నటువంటి ఆ ప్రప్రథమంగా కళ్యాణం నారాయణవనంలో జరగడం, ఆ తరువాత అమ్మవారు పద్మ సరోవర తీరంలో స్వర్ణముఖి తీరంలో కొలువు తీరినటువంటి తల్లిగా జగన్మాతగా అక్కడ నిత్యము కళ్యాణం జరుగుతూ ఉండడం ఇవి పురాణ ప్రసిద్ధమైనటువంటి అంశాలుగా ఇప్పటికీ ఆగమోక్తంగా అర్చక స్వాములు భక్తలోకానికి ఆనందదాయకంగా నిర్వహిస్తూ ఉంటారు. అటువంటి పద్మావతి శ్రీనివాసుల వారి కళ్యాణాన్ని మనం చూడటం అన్నది ఎన్నో జన్మల యొక్క పుణ్యఫలం. అమ్మవారు పద్మావతీదేవిగా పద్మంలో ఆవిర్భవించినటువంటి సౌందర్యమూర్తిగా పురాణ ప్రసిద్ధమైనటువంటి ఆ సన్నివేశం కూడా మనల్ని ఎంతో పులకింపజేస్తుంది. పద్మప్రియే పద్మిని పద్మహస్తే అని పద్మంతో అమ్మవారికి ఎంత అనుబంధం ఉన్నదో ఆ పద్మంలో ఆవిర్భవించినటువంటి జ్ఞానమూర్తిగా సౌందర్యమూర్తిగా విద్యా ప్రదాన సమయే శరదిందు శుభ్రాం లక్ష్మీ ప్రదాన సమయే నవవిద్రుమాభాం విద్వేషి వర్గహననే చ తమాల నీలాం దేవీం త్రిలోకజననీం శరణం ప్రపద్యే. విద్వత్ప్రదాయినిగా లక్ష్మీప్రదాయినిగా ఐశ్వర్యప్రదాయినిగా శత్రు సంహార శక్తులు సమకూర్చే చైతన్య స్థాయినిగా సమస్త శక్తియుక్తులు కలిగినటువంటి మహా సౌందర్యమూర్తి పద్మావతీదేవిని అలర్మేల్ మంగ అమ్మవారిని శ్రీనివాసుడు వివాహం చేసుకున్నటువంటి ఆ సందర్భము తిరుసుఖనూరు. ఒకనొకప్పుడు సుఖమహర్షి యొక్క ఆశ్రమంగా ప్రసిద్ధిగాంచినటువంటి ఆ ప్రదేశంలోనే అమ్మవారు స్వయంభూగా వెలసి ఈ కళ్యాణ మహోత్సవాన్ని ఆ పవిత్ర క్షేత్రంలో నిర్వహించడం జరుగుతూ ఉన్నది. పద్మావతి శ్రీనివాస కళ్యాణ మహోత్సవంలో
పాంచరాత్ర ఆగమోక్త ప్రకారమైనటువంటి సంప్రదాయబద్ధమైనటువంటి అంశాలతో అర్చక స్వాములు సభక్తికంగా వేదమంత్ర ఘోషలతో శ్రీ విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనము, కంకణ పూజ ఇత్యాది అంశాలన్నీ కూడా సలక్షణంగా నిర్వహిస్తూ ఉన్నారు. చతుష్పదే ఓం శాంతి శాంతి శాంతి. అభ్యోషధేభ్యో వనస్పతిభ్యో దిసంహృతాందాన్నమృతస్సంహృతానాః అస్మగ్నస్తేక్షుతమంతే సుకృత్సుదయం విష్మః సముద్రస్య త్వావాగయాగ్నే పరివ్యామసి పావక అస్మభ్యగో శివో భవ తమస్య త్వాజరాయునాగ్నే పరివ్యామసి పావక అస్మభ్యగో శివో భవ ఓ పాజ్మన్న భవేత సేవత్తరన్నదీష్వా అగ్నే పితమపామసి మండలగితాభిరాగహితే మన్నాజజ్ఞాం పావకవర్ణకో శివం కృషి పావకాజుదయంజాగృపా క్షామండోచ ఉషసోనభానునా తోర్వర్ణయామన్నేటదస్య నోర్మహాయోహృణే నచదృషాణా అజరః అగ్నే పావకరోజిషా మంత్రికా దేవజిక్వజా ఆదేవానువక్షిగక్షి చ తనః పావకదే దివోగ్నే దేవాగో ఇహావః స్వగజ్ఞకో హవిశ్చిదనః అపామిదన్యయనకో సముద్రస్య నివేశనౌ అన్యంతే అస్మత్వందే హృదయం పావకో బ్రహ్మకో శివో భవ నమస్తే హరసే శోచిషే నమస్తే అస్త్వజ్జిషే అన్యంతే అస్మత్వందే హృదయం పావకో అస్మభ్యకో శివో భవ దృషదేవట్ సుడదేవట్ వనసదేవట్ పరిహిటదేవట్ సువర్విదేవట్ దేవాదేవానాయజ్ఞానాగో సంవత్సరే నమోపభాగమాసదే అవదాదో హవిడో యజ్ఞే అస్మిన్ సకైన్యువద్బ్రహ్మధునామృతస్య ఏ దేవాదేవేష్వసి దేవత్వమాగనయే బ్రహ్మణ పురజేతారో ఆస్యా तेभ्यो नर्ते पवते धामकिञ्छननते दिवो न पृथिव्या अधिष्ठुषु प्राणदा अपानदा व्यानदा चक्षुर्दा वृत्योदा परिबोधाः अन्यन्ते अस्मद्बन्धे हृदयः पावकः अस्मभ्यको शिवो भव अग्नित्रिक्वेन सोजसाजकं सद्विस्वन्यत्रिणम् अग्निर्मामकं हृदयरजं सैनानिकेन सुविनत्रो अस्मेष्टादेवागम् आगजिष्ठस्वस्ति अदभ्योपावदनं परस्पा अग्ने ज्योमादुतरेवतिरिमा विश्वाभवनानि युक्वदृशिरहोतानि सदा पितानः आजराज्यविनमिच्छमानप्रमच्छदोवर आविवेशा स्वकर्मा मनसा गद्विहाया धाता विधाता परमोत सन्द्रके तेषामिष्टानि समिषामदन्तगत्र सप्तऋषीन् परजेकमाहुः यो न पितादि निजायो विधाता यो नः सतो अभ्यासज्यजान यो देवानाः नामधायेकैवागौ सम्प्रस्तं भुवनाकिञ्चन्या तागद्रविणगमसमस्मानय पूर्वे दरितारोणभुवना असोक्तासोक्तारजसो विमाने ये भूतानि समगन्मन्निमानि ततं विदाथयिमञ्जानान्यद्युष्माकमन्तरं भवति निहारेण प्रावृता दृप्याचाशुद्रुपभक्तदारश्चरन्ति परो दिवा परेणा पृथिव्या परो देवेर्गुहागते तद्यस्मिन्गर्भं समन्वद्धापगत्र देवा समगच्छन्त विश्वे तमिद्गर्भं समन्वद्धापगत्र देवा समगच्छन्त विश्वे अजस्य नाभावध्येकमर्पितं यस्मिन्निदं विश्वं भुवनमधिश्रितम्
गन्धर्वो अभवद्वितीयः तृतीयः पिता दिनितौषधीनामपाङ्गर्भं यदधात् पुरुत्रा चक्षुषः पिता मनसा हि धीरो हृदमेन जनन्नमाने यदेदन्तादृगमहन्तपूर्व आद्या वा पृथिवी अप्रथेताम् विश्वतश्चक्षुरुत विश्वतो मुखो विश्वतो हस्त उत विश्वतस्पात् सम्बाहुभ्यां नमति सम्पदत्रेद्या वा पृथिवी धनयन् देव एकः नैकेशुदासीदशेखानमारम्भरङ्गदमस्मृतिमासीत् यदेवोमञ्जनयन् स्वचक्षाः यज्ञे स्वेद्वनङ्कौसवृक्षासेत्युतोत्या वा पृथिवीनुष्टदक्षुः मनीषिणा मनसा पृच्छुतैर्दद्भुवनानि साधकन् या ते धामानि परमानि या ममा या मध्यमा विश्वकर्मन्नुते मा शिक्षासखिभ्यः हविषिस्वधावस्वयं यजस्वधनमञ्जुषाणः वाचस्पतिं विश्वकर्माणमूर्तये मनोयुजं वाचे अद्याहुवेम स नो नेदिष्ठा हवनानि जोषते विश्वसम्भूरवते साधुकर्मा विश्वकर्मण हविषा वावृधानस्वयं यजस्वधनमञ्जुषाणः मुख्यन्वन्येऽभिदस्वपत्नायस्माकं मघवासोदिरस्तु विश्वकर्मण हविषा वर्धनेन त्रातारमिन्द्रमकरुणोरवद्यम् तस्मै विजसमनमन्तो पूर्वीरयमुग्रो विहव्यो यथासत् समुद्राय वयुनाय सिन्धूनां पतये नमः अदीनाकं सर्वासां पितृजुहुता विश्वकर्मणे विश्वाहामर्त्यकं हविः उदयनमुत्तरान्नजाक्ते घृतेनाहुता आगस्पोषेण सकंसज प्रजया च धनेन च इन्द्रेमं प्रतराङ्कृतिजातानामसद्वशी समेनं मत्तथा देवेभ्यो भागधा असत् यस्य कुर्मो हविर्गृहेतमग्ने वर्धया त्वं तस्मै देवाधिब्रवन्नयं च ब्रह्मणस्पतिः उदोत्वा विश्वे देवाग्ने भरन्तु कीर्तिभिः स न भव शिवतमः सुप्रतीको विभावसः पञ्चदशो देवी यज्ञमवन्तु देवीरपामदिन्द्रमतिम्बाधमानाः रागस्पोषे गज्यपति वा भजन्तीः राजस्पोषे यज्ञो अस्तात् समिद्धे अग्नावधिमामहानः उक्तभक्तयेज्ञाविभेदसप्तं घर्मं परिरिक्यागजन्ता पूर्त्यायज्ञमसमन्त देवादेव्यागसत्ते ज्योष्टे देवश्री श्रीमनाः सतवजा परिरिक्य देवागज्यमायन् పద్మావతి శ్రీనివాస కళ్యాణ మహోత్సవంలో అమ్మవారికి శ్రీవారికి కంకణధారణ చేయించడం అన్నది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా అర్చక స్వాములు నిర్వహిస్తూ ఉన్నారు. శ్రీనివాసుడు కంకణధారణ చేయడం అన్నది జగత్ప్రసిద్ధమైనటువంటి అంశం. దీక్షా కంకణబద్ధుడై సర్వకాల సర్వావస్థలలో శ్రీవారు దుష్ట శిక్షణకు శిష్టరక్షణకు సిద్ధంగా ఉంటారు. అలాగే జగన్మాత అయినటువంటి అమ్మవారు కూడా అలర్మేల్ మంగ ఆ పద్మసరోవరంలో ఆవిర్భవించిన సమయంలోనే ఇటువంటి స్వతసిద్ధమైనటువంటి సౌందర్య చిహ్నాలతో ఆవిర్భవించినట్టుగా పురాణాలు వర్ణిస్తూ ఉన్నాయి. సర్వరత్న సముక్షిప్త జాంబూనద విభూషణ కర్ణికోత్పల తాటంక మౌక్తికాలక బంధన ఆముక్త ముక్తా మకుట కటకాంగద కంకణ విద్యుత్పుంజ ప్రతీకాశ విచిత్రంబర చిత్రిత మందస్మిత మనోజ్ఞాంగి మాధవం వీక్షసాధరం. ఇటువంటి కటకాంగద కంకణములతో స్వతసిద్ధమైనటువంటి సౌందర్య చిహ్నములతో విద్యుత్పుంజ ప్రతీకాశమైనటువంటి దీప్తిమన్మూర్తిగా అమ్మవారు మాధవం దేవదేవుడైనటువంటి శ్రీనివాసుని వీక్ష్య సాదరం ఆదరాభిమానాలతో వీక్షిస్తూ ఈ కంకణధారణ నిర్వహిస్తూ ఉన్నట్లుగా అమ్మవారు ధరించినటువంటి ఆ కంకణం కూడా అటువంటి సౌందర్య చిహ్నాలు కలిగినటువంటి అమ్మవారిని కూడా బ్రహ్మాది దేవతలు కూడా సేవించి ఆరాధించి సంకీర్తనం చేసినట్టుగా పురాణాలు వర్ణిస్తూ ఉన్నాయి. అటువంటి పద్మావతీదేవి ఆ సర్వాంగీణమైనటువంటి తన సమస్త సౌందర్యవంతుల చిహ్నాలతో దేవదేవుడైనటువంటి శ్రీనివాసునికి ఈ కంకణధారణతో చేరువవుతూ ఉన్నారు. పద్మములతో పద్మావతీదేవికున్నటువంటి అనుబంధము ఇటువంటిదంటే తామరలన్న నీ వలపు దారికి దారియు తెన్నులేదు పొందామర ఆమె మోము
తెలిదామర ఆయమ కన్ను దోయి కిందామర ఆమె కేరుగవ తామరలన్ మరళంజయించు కాంతామరవాహిని వికచ తామరసంబులు ఆమె కంజిగుల్. ఆమె ముఖమే బంగారు పద్మము, ఆమె కన్నులు తెల్లని పద్మాలు, ఆమె చేతులు ఎర్రని పద్మాలు, ఆమె కనుచూపులు తేజపుంజములు. ఇటువంటి స్వతసిద్ధమైనటువంటి సౌందర్యవంతుల చిహ్నాలతో కంకణధారణ చేత మరింత ఇనుమడించి శోభిస్తూ ఉన్నటువంటి పద్మావతీదేవి యొక్క సౌందర్యానికి, సౌంకువార్యానికి, సౌభాగ్యానికి ఆకృష్టుడవుతున్నటువంటి శ్రీనివాసుని యొక్క ప్రసన్నాతి ప్రసన్నమైనటువంటి మందహాసాలతో కూడినటువంటి ఆ వదనార విందాన్ని, ఆ పాదార విందాలను బ్రహ్మాది దేవతలు కూడా సేవిస్తూ ఉన్నారు ఈ కళ్యాణ మహోత్సవ సన్నివేశంలో. పద్మావతీదేవిగా అలర్మేల్మంగగా కంకణపాణి అయిన కంకణధారణ చేసినటువంటి ఈ అలమేలుమంగ హరి యొక్క అంతరంగంలో శాశ్వత స్థానాన్ని సంతరించుకుంటూ ఉన్నది. కలిత నాట్య రంగగా, కరుణా పాంగగా, అరిణీల వేణిగా, అంబుజపాణిగా, జగదేక విపుని రాణిగా, శితచంద్ర వదనగా, శృంగార సదనగా అనేకమైనటువంటి ఉన్మేషించినటువంటి మహా సౌందర్యాలతో ఆ దేవదేవుని యొక్క అంతరంగాన్ని, ఆరాధనా తాత్పర్యాన్ని చూరగొంటూ ఉన్నది ఈ జగన్మోహిని పద్మావతీదేవి. గచ్ఛామిత్తాన్విషమేషాన్ పంచరాక్షితః మన్మానతే వర్ణభిచ్ఛాదిగామి సోమస్తా రాజామృతేనాభివస్తాం. మురార్వరీయో వరివస్తేస్తు జయంతం త్వామనుమదంతు దేవాః యత్ర బాణాః సంపదంతి కుమారా విశిఖాజిమా ఇంద్రాణస్తత్ర వర్తః విశ్వాః సమ్యగచ్చతు ప్రాచేమనఃప్రతిసంప్రేహి విద్వానగ్నేరగ్నే పుरो అగ్నిర్భవేః విశ్వా ఆసాదీద్యానామిభాగ్యోర్జన్నోధే గత్యుపదే చతుష్పదే క్రామాధ్వమగ్నినానాగముఖ్యగమహస్తే విభ్రతః శివపృష్ఠగోనివర్గత్వా విశ్వాదేవేభిరాధ్వం పృథివ్యా అహముదంతరిక్షమారుహమంతరిక్షాత్ దివమారుహం శివనాగస్య పృష్ఠాత్ శివజ్యోతిరకామహం స్వర్గం తో నాపేక్షందాద్యానోహంతి రోదసీ యజ్ఞే విశ్వతోధారకోంసవిత్వాగ్ముసోపితే నిరే అగ్నే ప్రేహి ప్రథమో దేవగతాంచక్షుర్దేవానామతమర్త్యానాం యక్షమానాభిగుభిస్సుదోషాः సోదగంధవిజమానాः స్వస్తి నఘోషా సాధవనదా విలోపేధా పచేతే ఋతువేకగోసమీచి ేంద్ర వినోదాః అగ్నే సహస్రాక్షతమోర్ధ్వం శతంతే ప్రాణాः సహస్రమపానాः తస్మై దేవదేమవాజాయ స్వాహా సువర్ణోత్మాన్ పృథివ్యాగుంసీదే పృథివ్యాశ్రీదాంతరిక్షమావృణ జ్యోతిషాదివముత్తభారతేజసాది సముద్రగోహ రాజప్వాన సుప్రతీక పురస్కారగ్నే స్వాంయో నిమాసీత సాధ్యా తస్మిన్ సహస్రే అధ్యుత్తరస్మిన్ విశ్వే దేవా యజమానశ్చ ప్రేద్ధో అగ్నే దీది పురోణోడశ్రియాసూర్మ్యాజవిష్ఠా తాగుండస్వందోపయంతి వాజాః దేవదేవరమే జన్మన్నగ్నే విధేమస్త్వమేరపదే తథత్తే తస్మాజ్యోనిరుదారిథాగచేతం ప్రత్వే హవీగుంసిజుహుదే సమిత్తే తాగుంసువజురువరేణ్యస్యామాహం వృణే సుమతిం విశ్వజన్యాం నమస్య కన్వారుహత్వపీనాగం సహస్రసారాం ప్రగసామహీందాం సప్తదే అగ్నే సమిద సప్త జిహ్వా సప్తర్షే సప్తధామ ప్రియాణి సప్తహోత్రాः సప్తధాత్వా యజంతే యోనిరాపుణస్వాకృతేన ఈదృం చాన్యాదృం చైతాదృం చ ప్రతిదృం ప్రతిదృం చ మితశ్చ సంమితశ్చ సమరాः శుక్రజ్యోతిశ్చ చిత్రజ్యోతిశ్చ సత్యజ్యోతిశ్చ జ్యోతిష్మావిశ్చ సత్యసత్తమాశ్చాత్యనుహాः సతజిత్య సత్యజిత్య సేన జిత్య సుషేణశ్చాంత్య మిత్రశ్చ దూరే అమిత్రశ్చ గణాः
ऋतश्च सत्यश्च ध्रुवश्च धरुणश्च धर्ता च विधर्ता च विधानयः ईदृक्षा स चेतादृक्षा स ओषुणः सदृक्षा स प्रतिसदृक्षा स एतना मितादस्य सम्मितादश्च नमोदये भरस्वभरतो यज्ञे अस्मिन्निन्द्रं देवेर्विषमरुदोऽनुवर्त्मानो यथेन्द्रं देवीर्विश्वमनुतोऽनुवर्त्मान एवमिमं यजमानं दैवीश्च विश्वमानुषेश्चानुवर्त्मानो भवन्तु विमोदस्यैव भवति प्रतीकं जाति समदामुपस्थे अनाविद्भया तनुवादयतो धृत्वा ब्रह्मणो महिमा विवर्तो धन्वना धन्वना जिञ्जयेम धन्वना तीव्रा सपदोगेमा धनुष्यत्वारपकामङ्गणोति धर्मणा सर्वा प्रविशोचकेमा पश्यन्ति वेदागमेगन्धिकन्मां प्रियं सखायं मरिषस्वजाना दोषे वसिङ्के विदत्ताति धन्वञ्ज्यायीयको समने पारयन्ति ते आचरन्ति समने वयोषा देवपुत्रं विभुरामुपस्थे अपशत्रून् विद्युतां संविधाने आत्मी इमे विस्फुरन्ति अमित्रान् पक्वीनां पितामहस्य पुत्रश्चिश्चागृणाति समना भगत्या श्रुतिसङ्गा पुतनाट्य सर्वा पृष्ठे दिनद्धो जगति प्रसूतः रथे तिष्ठन्न गतिवाचिनः पुरो यत्र यत्र कामयते सुषारथिः अभीषूणां महिमानं परागतमनः पश्चादनुगच्छन्ति तस्पयः तीव्रान् घोषान् कृण्वते वृषपाणयो स्वाथेभिः सह राजगन्धः अवक्रामन्तः प्रपदैर्मित्रान् शृण्वन्ति सत्त्वगौरणवयगन्त्यः रथवाहनगणपव्ययन्तः रथवाहनगमहविरस्य रामहित्राय सन्निहितमस्य वर्मा तत्र रथमुपशक्मगुंसतेन विश्वाहा वजगोपमनस्यमानाः स्वादुरकौटपितरावयोधा कृच्छे श्रुतशक्तिवन्तो गभीराः चित्रसेना इषुबला अमृद्रा सदो वीरा वरवा राजसाः ब्राह्मणासाः पुराणत्वादुरितादृतो रक्षामागिर्नो अहसकं सयी सदा सुवर्णं वस्ते मृगो अस्यादन्तो गोभिस्तन्नद्धावदति प्रसूता यत्रा नरः सञ्जविषद्रवन्ति तत्रात्मभ्यमिदवशर्मयगुं सन् तजे परिगृह्णिनोऽस्मा भवति नस्तनोः सोमाधिब्रवीतु नोदितिः शर्म यच्छतु आजङ्घन्ति सान्वेदान् जघनागुम् उपजिघ्नते अश्वाजनिप्रचेतसो स्वाहा समत्सु चोदया अहिरिमभोगै पर्येति बाहुञ्जाया हेतिं परिबाधमानः हस्तघ्नो विश्वावयुनानि विद्वान् गोमान् पुमागुंसं परिपातु विश्वतः वनस्पते वीट्वं हि भूया अस्मत्सखा पुत्रेणस्वीरः गोभिश्चन्नद्धो अशिवीरगस्वास्थाता ते जगृजेत्वानि दिवप्रभुजा पर्योज उद्धृतं वनस्पतिभ्यः पर्याभृतगो सह अपामोज्ञानं परिगोभिरावृतबिन्दः పద్మావతి శ్రీనివాస కళ్యాణ మహోత్సవంలో పాంచరాత్ర ఆగమోక్త విధానంగా అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమం మనోజ్ఞంగా నిర్వహింపబడుతుంది. అగ్ని జ్వలించే సమయంలో అగ్నిదేవుడు కూడా ఎంత ఆనందరసానుభూతి పొందుతాడో ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం వల్ల
అందులోనూ ఆయన ఒక దిక్పాలకుడు. కానీ జరుగుతున్నది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి దేవదేవుని యొక్క వివాహము. అటువంటి ఆ దేవదేవునికి సేవా కైంకర్య భాగ్యంగా తాను ఆనందంగా వెలిగి ఏ విధంగా తన యొక్క హర్షాతిరేకాన్ని వ్యక్తం చేస్తాడో అది మనం ఒకసారి విశ్లేషించుకుంటే కూడా భక్తలోకానికి ఎంతో ఆనందం కలుగుతుంది. 7 కొండల స్వామి ఈరేడు లోకాల పాలించుచున్నట్టి ప్రభువటంచు సప్తాద్రివాసుండు సప్తాశ్వనేత్రుడై అలరారుచున్న లోకాధిపుడని సప్త సప్త జయంతి సప్తమీ కాలాన బ్రహ్మోత్సవానంద బంధురుడని 7 వారములలో ఎన్నియో ఉత్సవ సేవలందెడి దయాసింధు అనుచు పరవశించిన అగ్ని దిక్పాలకుండు సప్త జిహ్వలు హర్షాన సాచి సాచి శ్రీనివాస పద్మావతి హృదయసీమలందు ప్రేమాగ్ని జ్వలింప అలరుచుండే. ఎంత మనోజ్ఞమైనటువంటి భావన అంటే ఒక్కసారి మన అంతరంగాన్ని ఆవరించినటువంటి ఎటువంటి అజ్ఞానపు చీకట్లైనా ప్రక్షాళనమైపోతాయి ఇటువంటి సుమధుర భావాలు మన మనసులో చోటు చేసుకోవడం వల్ల. అగ్నిదేవుడు 7 కొండల స్వామి సన్నిధిలో వెలుగుతూ ఉన్నాడు. 7 కొండల స్వామి వెంకటేశ్వరుడు ఈరేడు లోకాలు పాలించే జగత్ప్రభువు. ఆ సప్తాద్రివాసుడు సప్తాశ్వనేత్రుడు. సప్తాశ్వుడు అంటే సూర్యుడు. సూర్య భగవానుడే నేత్రంగా కలిగినటువంటి వాడు. సప్తసప్తి జయంతి అంటే సప్తమీ కాలంలో 7 వాహనాలపై ఊరేగి బ్రహ్మోత్సవానంద పట్టభద్రుడై లోకాలని ఆనందింపజేసే దేవదేవుడు. అలా ఈ సప్త సంఖ్యతో స్వామికి ఎంత అనుబంధం ఉన్నదో ఊహించుకున్నటువంటి వాడై అగ్ని ఆయన కూడా సప్తజిహ్వుడు, 7 నాలుకలు కలిగినటువంటి వాడు. ఇన్ని ఊహల పోహళింపులతో పరవశించినటువంటి ఆ అగ్నిదేవుడు సప్తజిహ్వులు మిక్కిలి హర్షాన సాచి సాచి శ్రీనివాస పద్మావతి హృదయసీమలందు ప్రేమాగ్ని జ్వలింప అలరుచుండే. ఆ ప్రేమాగ్ని ఇరువురి హృదయాంతరాలలో జ్వలింప చేస్తున్నటువంటి వాడై ఈ అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమంలో అగ్నిదేవుడు ప్రకాశిస్తూ ఉంటాడు. అందుకే అన్నమయ్య కూడా అమ్మవారిని మెరుగు వంటిది అలమేలు మంగ, మిక్కిలి మేలుది అలమేలు మంగ అంటాడు. అంటే మెరుగులు ఆ ప్రకాశాలన్నీ కూడా వారి హృదయాంతరాలలో జ్వలిస్తున్నటువంటి ప్రేమాగ్ని కీలికల చేత వ్యాపింపడినటువంటి అంశాలని ఈ అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమం నిరూపిస్తూ ఉంది ఆగమోక్తంగా. అద్యా దేవాంజుట్టరమోహి గమ్యా అథాశాస్తే దాసుతే వార్యాణి మానమిత్రవర్ణార్యమాయరింద్రభక్షావత పరీక్షన్న యద్వాజినో దేవజాతస్య సప్తే ప్రవక్ష్యామో విదతే వీర్యాని యన్నిర్నిజారే కృతా ప్రావతస్య రాసింగ్రిభీతామోఘతో నయంతి సుప్రాంగజో మేమ్యస్య రూప ఇంద్రావోష్ణ ప్రియమభ్యేతి పాథః ఏషచ్ఛాగః పురా అస్యేన వాజినా పోష్ణో భాగో నీయతే స్వదేవ్యః అభిప్రియం యత్పురోడాతమర్వతాత్వష్టేదేన గంధౌస్య వసాగజిన్మతి యద్ధవేశ్యామృతసో దేవయానందర్మానుషా పర్యస్వన్నయంతి అత్రా పోష్ణ ప్రథమో భాగయేతి యజ్ఞం దేవేభ్యः ప్రతివేదయన్నజః होताग्रावग्राभूतसग्रस्था सुविप्रः तेन यज्ञेन स्वलङ्कृतेन स्वित्केन वक्षणा आपृणद्धम् योपवस्का उदये योपवाः शशालये अश्वयोपाय तक्षति ते चार्वदेवजनगुणसंभरं चितोदेतामभिगोर्तिर्नयिन्वतो उपप्रागात् सुमन्मेधाय मन्मदेवानामासा उपवीतभ्रष्टः अन्वेन विप्राजकावदन्ति देवानां पुष्टे चक्रमा सुबन्धम् यद्वाजिनोदानसन्धानमर्वतो याशीर्षण्यारसनारज्जुरस्य यद्वाहास्य प्रभृतमास्येर्नकुसर्वादादे अभिदेवेश्वस्तु यदाश्वस्य क्रविशोमक्षिकासुरोर्प्रसिद्धोरिप्तमस्ति यद्धस्तयो समिधुर्यन्नखेश्वर्वादादे ब्रह्मण
स्वर्वाताते अपि देवेष्वस्तु यदो वध्यमुदरस्यापवादय आमस्य गन्ध अस्ति स्वकृतारक्षण्वन्दोदमेहरुण्डपाकं भजन्तु यत्ते गात्रादग्निना वच्यमानादभिदोरन्यहदस्यावधावति मा तद्धोम्यामाश्रिषन्मातृणेषु देवेभ्यस्तदुषभ्यो प्रातमस्तु ये वाजनं परिपश्यन्ति स्वरभिर्निर्हरेति एधार्वतो मागुंसभिक्षामुपासत उतो तेषामभिगोर्दिर्नयन्वत् यन्नेक्षणम् आगस्वजुन्या उघायाया पात्राणि उष्ण आसेतनानि ओष्मन्यापिधानाचरो नामङ्काः सोना परिपुष्ट्यस्वम् निक्रमणन्निषदनं विवर्तनं यच्च पद्मी समर्वतः यच्च पवो यच्च खादं जघाट सर्वादादे अपि देवेष्वस्तु मात्वाग्निध्वनयध्वमगन्धर्मोघाभ्राजं च विविक्तचक्रे इष्टं वेदमभिगोर्तं वषट्कृतं तन्देवासप्रतिगृह्णन्त्य स्वम् यदस्वायवासवपश्रणन्त्य धीवासं या हिरण्यान्यस्मि सन्दानमर्वन्तं वड्वी सम्प्रिया देवेश्वायामयन्ति यस्ते सादे महदासु कृतस्य वार्ष्ण्यावागस्यावातुतोदा सुचेवता हविषोऽध्वरे सर्वादाते ब्रह्मणा सूतिगामि ततस्त्रिकं सद्वाजिनो देवबन्धोर्वङ्गेरस्वस्य स्वधितिस्य मेति अच्छिद्रागाद्यामयुर्ना कृणोत परस्पररनुघुष्या विशस्तान् एकस्वश्चरस्वस्याविषस्तात्मागन्तादा भवतस्तभर्तुः तदेकात्यानां पिण्डानां పద్మావతి శ్రీనివాస కళ్యాణ మహోత్సవంలో అత్యంత ప్రధానమైనటువంటి అంశములు మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ. ముగ్ధా ముహుర్విదధతి వదనే మురారేహి ప్రేమత్రప ప్రణిహితాని గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయా సా మే శ్రియం దిశతు సాగర సంభవాయాః. సాగర సంభవ, పద్మసరోవర సంభవ అయినటువంటి అలర్మేల్మంగ తన ప్రసన్నమైనటువంటి ప్రేమభావనతో దేవదేవునికి అర్ధాంగి అవుతూ ఉన్నది, దేవేరి అవుతూ ఉన్నది అన్న జగన్మంగళ సూచకంగా ఈ మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ నిర్వహింపబడుతాయి. అంగం హరే పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయాః. మంగళదేవత అలర్మేల్ మంగ పద్మావతీదేవి. ఆ మంగళ దేవత జగన్మంగళదాయిని అయి మాంగళ్య ధారణ చేయడము, అంతకుముందే స్వాములు మాంగళ్య పూజ, ఆ మాంగళ్యానికి అక్షతాపూర్వకంగా మంత్రపూర్వకంగా వేదోక్తమైనటువంటి మంత్రములతో పూజా కైంకర్యం నిర్వహించి అటువంటి పునీతమైనటువంటి మాంగళ్యమును దేవదేవి అయినటువంటి జగన్మాత అయినటువంటి అమ్మవారికి అలంకరించడం ద్వారా ఈ మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ ఎంతో ఔన్నత్యాన్ని సంతరించుకుంటూ ఉన్నాయి. ఆ సన్నివేశం చేత పట్టమహిషి అయి అమ్మవారు ప్రకాశిస్తూ ఉన్నారు. దేవదేవుని పరమాత్ముడైన హరి పట్టపురాణిగా అమ్మవారు ప్రకాశిస్తూ ఉన్నారు. అలమేలు మంగ నీవభినవ రూపము జలజాక్షు కన్నులకు చౌలిచ్చేవమ్మా. గరుడాచలాధీసు ఘనవక్షమున నుండి పరమానంద సంభరితవై నిరతరములు చూపి నిరంతరము నాథుని హరుషింపగజేసితి గదమ్మా. వట్టి మాకు లిగిరించు వలపు మాటల విభు జట్టికుని ఉరమున శతవైతివమ్మా అని ఆ శ్రీనివాసునికి హృదయ పులకితమైనటువంటి ఆనందరసానుభూతిని ఈ మాంగళ్య పూజ ద్వారా, మాంగళ్య ధారణ ద్వారా అమ్మవారు కలిగిస్తూ ఉన్నారు. శ్రీవారు అమ్మవారి వెడలో అలంకరించినటువంటి ఆ మంగళ్య ధారణమన్నది లోకరక్షణ హేతువై ప్రకాశిస్తూ ఉంది. ఈ సమస్త జగత్తులను ఆనందింపచేయడానికే అమ్మవారు మాంగళ్య ధారణ చేస్తూ ఉన్నారు. జగన్మంగళదాయినిగా ప్రకాశిస్తూ ఉన్నారు. అటువంటి ఆ జగన్మంగళదాయిని సమస్త సంపదలు ఆశ్రయించినటువంటి వారికి ప్రసాదిస్తూ ఉన్నటువంటి జగన్మాతగా, పద్మావతీదేవిగా, అలర్మేల్మంగగా బ్రహ్మాది దేవతల యొక్క ప్రశంసలు అందుకుంటూ ఉన్నది ఈ సన్నివేశంలో. కళ్యాణమూర్తిగా వెలుగొందుతున్న ఈ కమలాలయ అలర్మేల్మంగ ఈ మాంగళ్య ధారణ చేత మరింత శోభించే విన్యాసము, విలాసము ఎంత వైభవోపేతంగా ఉంటుందో కూడా మనం ఒక్కసారి విశ్లేషించుకోవచ్చు. బాహ్వంతరే మనుజిత శ్రితకౌస్తుభేయా హారావళీవ హరినీలమయా వ్యుహాతి కామప్రదా భగవతోపి కటాక్షమాల
కళ్యాణమావహతు మే కమలాలయాయాః ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ప్రభావాత్ మాంగళ్యభాజి మధుమాసిని మన్మథేన మయ్యాపదేత్ తదిహ మంధరమీక్షణార్థం మందాల సంచ మకరాలయ కన్యకాయాః. సమస్త ఐశ్వర్యములను అభీష్టములను నెరవేర్పగలిగినటువంటి చైతన్య స్తన్యదాయిని ఈ అలర్మేల్మంగ. అటువంటి ఈ అలర్మేల్మంగ మాంగళ్యభాజి అయి మధుకైటభ సంహారకుడైనటువంటి జనార్దనుడు శ్రీనివాసుని చెట్టబట్టినటువంటి ఈ క్షణంలో, ఈ మధుర క్షణాలలో ఆశ్రయించినటువంటి బిడ్డలందరికీ కూడా సమస్త కళ్యాణ శుభదాయకమైనటువంటి ఆనందరసానుభూతులు ప్రసాదిస్తూ ఉన్నారు అమ్మవారు. పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు, పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు, భక్తావన దీక్షారత చిద్విలాసుడు, చిద్విలాసుడు, శ్రీనివాస మనోరాజ్య నాయికయగు పద్మ, జ్ఞాన భక్తి భరిత సుగుణ వరమణి గణ సద్మ, శ్రీనివాస మనోరాజ్య నాయికయగు పద్మ, జ్ఞాన భక్తి భరిత సుగుణ వరమణి గణ సద్మ, వరమణి గణ సద్మ. పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు, పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు. ఈ ఇరువురి దాంపత్యము విశ్వానికి శుభకరము, ఈ ఇరువురి వాత్సల్యము భక్తాళికి హితకరము. ఈ ఇరువురి దాంపత్యము విశ్వానికి శుభకరము, ఈ ఇరువురి వాత్సల్యము భక్తాళికి హితకరము, భక్తాళికి హితకరము. పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు, పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు. శీలవతి వేదవతి దాల్చిన మహదవతారం, శ్రీవరసతి పద్మావతి శ్రీనివాస గళహారం. శీలవతి వేదవతి దాల్చిన మహదవతారం, శ్రీవరసతి పద్మావతి శ్రీనివాస గళహారం, శ్రీనివాస గళహారం. పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు, పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు. పద్మా శ్రీనివాస దివ్యమూర్తి తాదాత్మ్యం, ప్రకృతి పురుష నిత్య కళ్యాణాద్భుతమ. శ్రీనివాస పద్మావతి కళ్యాణ మహోత్సవ సన్నివేశంలో మాలా పరివర్తనం, తలంబ్రాలు, నాయికా నాయకులు పుష్పమాలలు మార్చుకోవడము, అనేకానేకమైనటువంటి సుమధుర పరిమళములు వెదజల్లుతున్నటువంటి పుష్పములతో మాలికలుగా గుచ్చబడినటువంటి ఆ దండలని
పరస్పరము మార్చుకుంటూ ఒకరి హృదయంలో ఉన్న అనురాగాన్ని మరొకరి హృదయంలో ప్రజ్వలింపచేస్తూ ఉన్నటువంటి మనోజ్ఞ సన్నివేశం ఈ మాలా పరివర్తనం. బంగారు ప్రతిమలకు ప్రతులైన దివిజ లోకాంగనలు ఘన విమానాంగణంబుల నుండి చెంగరువరును మంచి సేవంతి రేకురును చెలగి ఇరుగడ చల్లగాను మంగళాత్మకములగు మహిత వేదాంత వేదాంగ విద్యలకు ప్రియమంది చేకునచు తిరువెంగళేశ్వరుడు కడు వేడుకలతోడ విహరింపగాను అని అన్నమాచారుల వారు ఈ కళ్యాణ మహోత్సవ సమయంలో వీరు మాలా పరివర్తనం చేస్తూ ఉండగా దేవతలు కూడా వీరిపై పుష్పవర్షాన్ని కురిపిస్తారు. ఆ పుష్పముల యొక్క సుగంధములు ఒక ఎత్తు, వీరు మార్చుకున్నటువంటి మాలా పరివర్తనలో ఉన్నటువంటి సుగంధములు, ఆ మకరంద రస ప్రవాహములు ఆనందదాయకమైనటువంటి ప్రవాహ నదులు అని ఒకరి హృదయంలో మరొకరికి ఎంత అత్యున్నతమైనటువంటి ఆరాధనాపూర్వకమైనటువంటి స్థానం పదిలంగా ఉన్నదో చాటి చెబుతూ ఉన్నటువంటి అంశములివి. అటువంటి మాలా పరివర్తనము తలంబ్రాలు పోసుకోవడం అంటే ముత్యపు తలంబ్రాలు గాని పసిడి అక్షతలు గాని పరస్పరం వధూవరులు ఒకరి శీర్షంపై మరొకరు చల్లుతూ ఉన్నారు అంటే వారి వారి హృదయాంతరంలో నిండినటువంటి ప్రేమ భావనంతా కూడా అంజలి ఘటించి పరస్పరం సమర్పించుకుంటూ ఉన్నారని ఒక మనోజ్ఞ భావన చూచేవారికి కలుగుతుంది. ఈ మహత్తర కళ్యాణ సన్నివేశంలో ఈ మాలా పరివర్తనము అక్షతారోపణము ఎంత ఆనందరసానుభూతి కలిగిస్తున్నాయంటే అక్షయుగంబులన్ తరగలై జనయించు ప్రహర్షవీచులన్ దీక్షిత ప్రేమభావనల దిగ్ధమరీచులు పుష్పమాలలై ప్రోక్షిత శీర్షభాగ మధుమోహన కాంతులుగా యసంగుచున్ అక్షతలొప్పే పద్మజకు అబ్జదళాక్షుడు శ్రీనివాసుకున్. నాయికానాయికలైనటువంటి పద్మావతి శ్రీనివాసుల యొక్క కనుగొలంకులలో జనిస్తున్నటువంటి ఆనందరస అనుభూతులే ప్రహర్ష వీచికలే దీక్షిత ప్రేమ భావనలే పుష్పమాలికలుగా ప్రకాశిస్తూ ఉండగా వారి శీర్షభాగాలను అలంకరిస్తున్నటువంటి ఈ అక్షతారోపణలు ఎంత మనోజ్ఞంగా ఉన్నాయంటే జగన్మోహనమైన కాంతులు ప్రసరింపజేస్తూ పద్మావతీదేవి అయినటువంటి అమ్మవారికి శ్రీనివాసునికి దివ్యమైనటువంటి ప్రహర్ష దీప్తిని కలిగిస్తూ ఉన్నాయి. च मे मृगश्च मे रसश्च मे घृतञ्च मे मधुच मे सद्भिश्च मे सवेदिश्च मे घृश्च मे वृष्टिश्च मे जयित्रञ्च माउद्भिद्यञ्च मे रयश्च मे रागश्च मे पुष्टञ्च मे पुष्टिश्च मे विभुज मे प्रभुज मे बहुज मे भोजश्च मे भोर्णञ्च मे भोर्णधरञ्च मे क्षितिश्च मे गोयवाश्च मे अन्नञ्च मे क्षुश्च मे व्रीहिश्च मे यवाश्च मे माशाश्च मे तिलाश्च मे मुद्गाश्च मे हल्वाश्च मे गोधूमाश्च मे मधुराश्च मे प्रियङ्गवश्च मे नवश्च मे श्यामागाश्च मे निवाराश्च मे अस्माच मे मृत्तिकाच मे गिरयश्च मे पर्वताश्च मे सिकताश्च मे वनस्पतयश्च मे हिरण्यञ्च मे यश्च मे शीसञ्च मे त्रपुश्च मे श्यामञ्च मे लोहञ्च मे अग्निश्च मे आपश्च मे मेरुधश्च म ओषधयश्च मे कृष्टवत्स्यञ्च मे कृष्टवत्स्यञ्च मे ग्राम्याश्च मे वसव
आरण्याश्च गज्ञान कल्पन्ताम् विद्यं च मे वित्तिश्च मे भूतं च मे भूतिश्च मे वसतु च मे वसतिश्च मे कर्म च मे शक्तिश्च मे अर्थश्च मयेमश्च मयितिश्च मे गतिश्च मे अग्निश्च म इन्द्रश्च मे सोमश्च म इन्द्रश्च मे सविता च म इन्द्रश्च मे सरस्वती च म इन्द्रश्च मे पोषा च म इन्द्रश्च मे बृहस्पतिश्च म इन्द्रश्च मे मित्रश्च म इन्द्रश्च मे वरुणश्च म इन्द्रश्च मे त्वष्टा च म इन्द्रश्च मे धाता च म इन्द्रश्च मे विष्णुश्च म इन्द्रश्च मे शिनौ च म इन्द्रश्च मे मरुतश्च म इन्द्रश्च मे विश्वे च मे देवा इन्द्रश्च मे पृथिवी च म इन्द्रश्च मे अन्तरिक्षं च म इन्द्रश्च मे द्यौश्च म इन्द्रश्च मे दिशश्च म इन्द्रश्च मे मूर्धा च म इन्द्रश्च मे प्रजापतिश्च म इन्द्रश्च मे अगुंसुश्च मे रश्मिश्च मे दाभ्यश्च मेऽधिपतिश्च मौपागुंसुश्च मेऽन्तर्यामश्च म इन्द्रवाजवश्च मे मैत्रावरुणश्च म आश्विनश्च मे प्रतिप्रस्थानश्च मे शुक्रश्च मे मनसी च म आग्रयणश्च मे वेश्वदेवश्च मे ध्रुवश्च मे वैश्वानरः పద్మావతి శ్రీనివాస కళ్యాణ మహోత్సవంలో పూర్ణాహుతి సమర్పించడం ఇదొక పతాక సన్నివేశం. సమర్పణ భావనతో అర్చక స్వాములు సమస్త దివ్య వస్తు సంభారాలతో అగ్నిదేవుని ప్రసన్నుని చేస్తూ ఈ పూర్ణాహుతి సమర్పిస్తూ ఉన్నారు. ఈ పూర్ణాహుతి సమర్పించడంలో సంపూర్ణ మనోరథులైనటువంటి ఈ కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించినటువంటి భక్తులు సకలాభీష్టములు పొందగలరు అన్న భావన కలుగుతూ ఉంది. పూర్ణత్వాన్ని సంతరించుకోవడం అంటే ఏదైనా మనం ఒక మహత్తర కార్యాన్ని చేసినప్పుడు ఆ కార్యాన్ని సఫలీకృతంగా చేయడం. ఆ సఫలీకృతం ఎలా అయింది అని చెప్పడానికి ఈ పూర్ణాహుతి ప్రత్యక్షమైనటువంటి తార్కాణంగా ప్రకాశిస్తూ ఉంది. ఇది చూచినటువంటి భక్తులకు ఇంతకంటే మించినటువంటి ఆనందము లేదు, ఐశ్వర్యము లేదు. ఇదిగాక సౌభాగ్యం, ఇదిగాక తపోమరి, ఇదిగాక వైభవం బికనొకటి కలదా. దేవదేవుడైనటువంటి శ్రీనివాసుని వరించినటువంటి నాయిక పద్మావతీదేవి ఎంత ఆనందిస్తూ ఉందో అంత ఆనందం భక్తులకు కూడా, జీవనాయికలైనటువంటి భక్తులందరికీ కూడా కలుగుతుంది. అతివజన్మము సఫలమై పరమయోగి వలె ఇతర మోహాపేక్షలు ఇన్ని